శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. దీనిలో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండలో కూడా మనం 10 సర్గలు పూర్తి చేసి 11వ సర్గలో 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కుయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అథాబ్రవీద్ దశగ్రీవో మాతామహముపస్థితం విద్యేశో గురురస్మాకం నార్హసే వక్తుమీదృశం. అప్పుడు ఆ రావణాసురుడు దగ్గరికి వచ్చిన మహామోహునితు మాతామోహునితు అంటే అమ్మ వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, కుబేరుడు మాకు పూజ్యుడు, నువ్వు ఇలా పలకటం తగదు అన్నాడు. సామ్నాహి రాక్షసేంద్రేణ ప్రఖ్యాఖ్యాతో గరీయస కించిన్నాహ తదా రక్షో జ్ఞాత్వా తస్య చికీర్షితం. గొప్పవాడైన రావణుడు మృదువుగానే తాను చెప్పిన మాటను తిరస్కరించగా సుమాలి ఆ సమయంలో అతని అభిప్రాయాన్ని తెలుసుకొని ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు. కస్యచిత్వధకాలస్య వసంతం రావణం తతః ప్రహస్తః ప్రసృతం వాక్యమిదమాహ సకారణం. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడే నివసిస్తున్న రావణుడితో ప్రహస్తుడు హేతుగర్భితమైన మాటలను ఇలా పలికాడు. దశగ్రీవ మహాబాహో నార్హసేవక్తుమి దృశ్యం సౌభ్రాత్రం నాస్తి సూరాణ శృణు చేదం వచో మమ. దశగ్రీవ, నువ్వు ఇలా పలకవద్దయ్యా, సూరులకు భ్రాతృప్రేమ అనేది ఉండకూడదు. నేను చెప్పే మాట విను. అదితిశ్చైవ భగిన్యో సహితే హితే భార్యే పరమరూపిణ్యో కశ్యపస్య ప్రజాపతి. పరమ సౌందర్యవతులు తోబుట్టువులు అయిన అదితి దితి ఇద్దరు కూడా కశ్యప ప్రజాపతి భార్యలు. ఆదితిర్జనయామాస దేవాంస్త్రిభువనేశ్వరాన్ దితిస్త్వజనయద్ దైత్యాన్ కశ్యపస్య ఆత్మసంభవాన్. అదితి 3 లోకాలకి ప్రభులైన దేవతలను కనింది. దిత్యము దైత్యుల్ని కన్నది. దైత్యానాంకిల ధర్మజ్ఞ ఇద్దరు కూడా కశ్యపుని భార్యలే. దైత్యానాంకిల ధర్మజ్ఞ పురేయం వసనార్ణవ సపర్వతా మహీవీరా తే భవన్ ప్రభ విష్ణవ. ధర్మాలు తెలిసిన ఓ వీరుడా, సముద్రమే వస్త్రంగా గల పర్వతాలతో కూడిన ఈ భూమి పూర్వం దైత్యులదే. ఆ దైత్యులు దీనిపై అధికారం కలవారై ఉన్నారు. నిహత్యతాంస్తు సమరే విష్ణా ప్రభు విష్ణా దేవానామసిమానీతం త్రైలోక్యమిదం అవ్యయం. సామర్థ్యశాలి అయిన విష్ణు దైత్యుల్ని యుద్ధంలో చంపి అనంతమైన ఈ 3 లోకాలని కూడా దేవతల వశం చేసుకున్నాడు. నై తదేకో భవానేతి కరిష్యతి విపర్యయం సురాసురైరాచరితం తత్కృశోచో మమ. సోదరునితో విరోధం పెట్టుకుంటానే ఈ విపరీత కృత్యాన్ని నువ్వు మాత్రమే చేయటం లేదయ్యా రావణాసురుడా, పూర్వం సురాసురులు ఇద్దరు చేశారు. అంచేత నేను చెప్పినట్లు చేయి. ఏవముక్తో దశగ్రీవ ప్రహృష్టేనాంతరాత్మనా చింతయత్వ ముహూర్తం వై బాడమిచ్చేవ సౌబ్రవీత్. దశగ్రీవుడు ఆ మాటలు విన్న తర్వాత మనసులో సంతోషించి క్షణకాలం ఆలోచించి సరే తప్పక అలానే చేస్తాను అన్నాడు. సతు తేనైవ హర్షేన తస్మిన్ నిహని వీర్యవాన్ వనంగతో దశగ్రీవ సతైక్షణదారై. అంటే ఇద్దరు అన్నదమ్ములే, కాకపోతే ఒకే తండ్రి కొడుకులు తల్లులు వేరు. దేవతలను ఎవరు చెప్పారు కదా, దితిపుత్రులు అదితిపుత్రులు. అయితే అదితిపుత్రుడైన విష్ణువు ఏం చేశాడు, సొంత అన్నదమ్ముల్నే అంటే దితిపుత్రుల్నే యుద్ధంలో చంపి ముల్లోకాలని కూడా దేవతలకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు చేసే పని తప్పు కాదు, కుబేరుడి మీద యుద్ధం చేయడం అనేది అని నూరిపోశాడు. అలా నూరిపోసేటప్పటికీ సరే అని అన్నాడు.
సత్తు తేనైవ హర్షేన తస్మిన్న హనివీర్యవాన్ వనంగతో దశగ్రీవ సతై క్షణరాజరే. ఆ తర్వాత రాక్షసులందరిలోతో కలిసి వెళ్ళాడు వనానికి. ఎక్కడికి? త్రికూట పర్వతం మీదకి. త్రికూటస్థ సత్తు తథా దశగ్రీవో నిశాచర ప్రేష్యామ సదైచ్యేన దౌత్యేన ప్రహస్తం వాక్య కోవిదం. మొట్టమొదటిగా అదంటారు కదా, ఏమని? సామదాన భేద దండోపాయాలని. ప్రహస్తుని రాయబారానికి పంపాడు కుబేరుడి దగ్గరికి. ప్రహస్త శీఘ్రం గచ్చత్వం బ్రూహి నైరుత పుంగవం వచసా మమ విద్యేశం సామపూర్వం విధం వచ. ప్రహస్తుడితో అన్నాడు, నువ్వు ధనాధిపతి అయిన కుబేరుడితో నా మాటగా చెప్పు, బత్మాలయనని చెప్పు. ఈయన లంకాపురి రాజన్ రక్షసాన మహాత్మనాంతయా నివేశిత సౌమ్య నైతజ్యుక్తం తవానఘా. ఓ కుబేరా, రాక్షసులకు చెందిన ఈ లంకాపురంలో నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు, ఇది నీకు తగదు అని చెప్పు. ఇలా రాయబారం పంపాడు. రేపు మనం 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.